నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. పాల్గొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి రామకృష్ణకు సన్మానం. ఆంధ్ర బాలగంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజుకు తణుకు ప్రాంతంలో నివాళులర్పించిన కళాకారులు. కురుక్షేత్రం నాటకంలో చెల్లియో చెల్లకో పద్యాన్ని ఆలపించి ఆనందపరిచిన పద్య నాటక వారసులు విజయ షణ్ముఖి. తణుకులో పేదబాలుని వైద్యం కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన గన్నవరపు నరేంద్ర. అభినందించిన మానవతా సంస్థ నాయకులు. రాజమండ్రి విమానాశ్రయం అభివృద్ధి పనులకు 8వ తేదీన శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి జ్యోతి ఆదిత్య, ఏపీ సీఎం జగన్లు ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. మల్లేశ్వరంలో నిర్మించ తలపెట్టిన విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అమలాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. అమలాపురంలో ఎయిడ్స్ నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ దంపతులు. ప్రపంచ ఎయిడ్స్ డేను తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంస్థలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎయిడ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించి చైతన్యపరిచారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ వ్యాధి వల్ల వచ్చే ప్రమాదంపై అవగాహన కలిగించేందుకు 1998 డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ డేను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనబాహుల్యంలో ఈ వ్యాధిపై శాస్త్రీయ అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం ఒక స్ఫూర్తిదాయకమైన నినాదంతో ఎయిడ్స్ పై ప్రచారం చేయాలని భావించారు. ఈ మేరకు 1988లో తెలియపరుచు, 1989లో యువత, 1990లో మహిళలు ఎయిడ్స్ వ్యాధి, 2000లో ఎయిడ్స్ నివారణలో పురుషుల ప్రాధాన్యత, 2017లో నా ఆరోగ్యం నా హక్కు, ప్రస్తుతం 2023లో సంఘాలను నిర్వహించండి అనే నినాదాలతో ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిడ్స్ కు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పటికీ 3వ అతిపెద్ద ఎయిడ్స్ బాధిత దేశంగా భారత్ కొనసాగడం ఆందోళన కలిగించే అంశం. 2017-18 సంవత్సరాల్లో జరిగిన సర్వే ప్రకారం 86% వ్యాధులు లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించినట్లు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. వైద్య శాస్త్రంలో ఇంతవరకు పరిష్కరించని కొన్ని సమస్యల్లో ఎయిడ్స్ ఒకటి. ఇది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. ఈ నేపథ్యంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఏఆర్టీ సెంటర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ కోసం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్లో మానవహారం చేపట్టి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మహమ్మారిని నివారించే బాధ్యత యువతదేనన్నారు. హెచ్ఐవి వ్యాప్తి నివారణ మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల ఆత్మసాక్షిగా ప్రమాణం ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా డిసెంబర్ 1ని చేసుకుంటాం జరుగుతుంది. 1988 నుంచి కూడా దీన్ని ఈ రకంగా చేసుకుంటూ రావటం జరుగుతుంది. చాలా సంతోషకరం. కానీ అంటే వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల నుంచి గట్టెక్కించి వాళ్ళని ఎంతంత ముందు ఎయిడ్స్ అంటే ఏదో ఒక రకమైన భూతంలా భయపెట్టి చాలా ఇబ్బందులు ఇదే తరుణంలో మరి వైద్యుని చాలా దగ్గరగా అందించి వాళ్ళకి బాగా చేసి ఈ డిసెంబర్ 1ని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీనికి మన తణుకులో మన డాక్టర్స్ చూపించిన ప్రతిభకి మనకి ఇక అవార్డు కూడా రావటం జరిగింది.
దాన్ని వాళ్ళందరినీ కూడా బాగా ట్రీట్మెంట్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళకి ప్రజలకి అంటరానితనం అనేది దూరంగా ఉండే దాన్ని దగ్గరికి చేర్చి ఇది ఇబ్బంది లేకుండా తీసుకొచ్చిన డాక్టర్స్కి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అనుగుణంగా మన తణుక్కి ఈ అవార్డు రావటం ఇంకా ఆనందంగా ఉంది. ఇంచేత వాళ్ళందరికీ మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళని ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. దాన్ని ఇంకా నిర్మూలించడానికి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇది శాశ్వత నిర్మూలన కోసం ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి పిఎంపీలు డాక్టర్స్ అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందన చేస్తున్నాను. అలాగే డాక్టర్ గారికి ఈ అవార్డు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనంతరం ఎయిడ్స్ నివారణ కోసం అంకిత భావంతో కృషి చేస్తూ ప్రభుత్వ అవార్డు అందుకున్న తణుకు ఏఆర్టీ సెంటర్ ఇన్ఛార్జి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణను మంత్రి దుశ్శాలువ కప్పి సన్మానించి అభినందించారు. అలాగే ఇదే సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి బొకేలిచ్చి ప్రశంసించారు. అనంతరం తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పివిఎన్ రంజిత్ కుమార్, ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, తణుకు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ముప్పన రఘు, కార్యదర్శి డాక్టర్ డి రమేష్ కుమార్, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మల్లేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి రాజరాజేశ్వరి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వరులు, కామన మునుస్వాములు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ విద్యా సంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కూడా ఎయిడ్స్ డేను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సభను నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కారుమంచి యోహాన్, కళాశాల ప్రిన్సిపల్ వి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆంధ్ర పద్య నాటక రంగంలో అనిర్వచనీయమైన గాన శిల్పంతో అందరి మన్ననలు అందుకున్న మహాగాయకుడు ఆంధ్ర బాలగాంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాలంగిలోని ఆయన విగ్రహానికి కళాకారులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆంజనేయరాజు వేల కొలది నాటకాలు ప్రదర్శించి తెలుగు ప్రజల అభిమానం పొందారు. తొలిసారిగా 1940లో సహదేవుని పాత్రతో నాటక రంగానికి పరిచయమయ్యారు. ముఖ్యంగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ఆంజనేయరాజుకు ఎనలేని కీర్తి సంపాదించి పెట్టింది. రాముడు, నారదుడు, విజయరామరాజు, భవానీ శంకరుడు, నక్షత్రకుడు లాంటి పాత్రల్లో ఆయన తనదైన ముద్రతో రాణించారు. ఆ రోజుల్లో ఒక ప్రముఖ సినీ హీరో నటించిన సినిమా విడుదలయ్యిందంటే ప్రేక్షకలోకం ఎంతగా ప్రభావితమయ్యేదో అంతగా ఆంజనేయరాజు నాటకానికి ప్రేక్షక శ్రోతల నీరాజనాలు లభించేవి. ఎంత రాత్రైనా వేదికపైకి ఆయన పాత్ర వచ్చే వరకు రసజ్ఞులు ఇంటి ముఖం పట్టేవారు కారు. 1-2 సార్లు వన్స్ మోర్ అభ్యర్థనలతో, ఈలలతో, చప్పట్లతో ఆ ప్రదేశం దదరిల్లిపోయేది. ఒక విధంగా సినిమా రంగంలో నందమూరి తారక రామారావుకు, చిరంజీవికి ఎంత గుర్తింపు ఉండేదో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని నాటక రంగంలో షణ్ముఖి ఆంజనేయరాజుకు అంత గుర్తింపు ఉండేది. ఆయన రికార్డులు వినిపించని గ్రామం తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. వీరి గొంతులో సంగీతం శాస్త్రబద్ధంగా రెక్కలు కట్టుకొని విహరించేది. వీరి నిత్య సాధన కూడా అంత బలంగా ఉండేది. ఆంజనేయరాజుకు బళ్ళారి రాఘవ స్మారక అవార్డును 1990లో తెలుగు అకాడమీ తరపున అప్పటి కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర అందించారు. పౌరాణిక నాటక చక్రవర్తి బిరుదంతో చిత్తూరు వారు సత్కరించారు. ఇంకా అనేక అవార్డులు, రివార్డులు ఇచ్చి తెలుగు ప్రజలు గౌరవించారు. అయితే ఇంతటి ప్రతిభావంతునికి పద్మశ్రీ అవార్డు రాకపోవడం లోటే. ఇప్పటికైనా అటువంటి పురస్కారం వచ్చేందుకు కళాకారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని ఆంజనేయరాజు అభిమానులు కోరుకుంటున్నారు. 1929 డిసెంబర్ 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మించిన ఈయన గుంటూరు జిల్లా ముదుకూరులో పెరిగి తర్వాత తణుకులో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా ఆంజనేయరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు పద్య నాటక వారసులు విజయ షణ్ముఖి కురుక్షేత్రం నాటకం నుండి చెల్లియో చెల్లకో పద్యాన్ని ఆలపించి ఆంజనేయరాజు గొంతును గుర్తు చేశారు. అనంతరం నంది అవార్డు గ్రహీత రిటైర్డ్ లెక్చరర్ వాడ్రేవ్ సుందర్రావు మాట్లాడుతూ ఆంజనేయరాజు పద్య నాటక రంగానికి చేసిన సేవలు వివరించారు.
మహానటుడు తన పద్యంతో తన గానంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన మహానటుడు. ఆ మాటకొస్తే తెలుగు వాళ్ళ గొప్ప ఆస్తి పద్యం. అద్భుతమైన పద్య సంపద తెలుగు వాళ్ళ సొంతం. పద్యం చాలా హృదయం. అటువంటి పద్యానికి అద్భుతమైన రాగాన్ని అందించి సుప్రసిద్ధమైన కురుక్షేత్ర పద్యాలని ప్రపంచానికి అందించిన మహానుభావుడు షణ్ముఖ ఆంజనేయరాజు గారు. ఒక్క భారతదేశంలోనే కాదు, లేదా ఒక్క ఆంధ్రదేశంలోనే కాదు, రాజుగారి పద్యం ప్రపంచమంతా వినబడుతుంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా పద్యం అనే మాట గుర్తుకు రాగానే, పౌరాణిక నాటకం అనే మాట గుర్తుకు రాగానే షణ్ముఖ ఆంజనేయరాజు గారి గురించి గుర్తు తెచ్చుకుంటారు. అటువంటి మహానుభావుడిది 95వ జయంతి. మరో 5 ఏళ్లలో మనం ఆయన శత జయంతి ఉత్సవాన్ని కూడా చూస్తాం. ఈ మిత్రులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి షణ్ముఖ ఆంజనేయరాజు గారికి నివాళి చేయడం ఉంది. అది నిజంగా రాజుగారికి నివాళి చేయడం కాదు, సుప్రసిద్ధమైన తెలుగు భాషకి నివాళి చేయడం, తెలుగు పద్యానికి నివాళి చేయడం, పౌరాణిక నాటకానికి మనం హృదయపూర్వకంగా సత్కరించుకోవడం. ఈ కార్యక్రమంలో పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, ప్రముఖ షార్ట్ ఫిలిం డైరెక్టర్ జోగా రాజు, గ్రామ ప్రముఖులు నెక్కంటి రామారావు, పెచ్చేటి గోపాలం, రంగస్థల నటులు దంపూరి దుర్గాప్రసాద్, ర్యాలీ అజయ్లు పాల్గొన్నారు. అనంతరం షణ్ముఖ ఆంజనేయరాజు కళాపీఠం ఆధ్వర్యంలో తణుకు సురాజ్య భవన్లో ఏర్పాటు చేసిన జయంతి సభలో ప్రముఖ పౌరాణిక రంగస్థల నటీమణి గంటా మంగాదేవిని సన్మానించి 95వ జయంతి పురస్కారం అందజేశారు. అలాగే కళాకారులను, కళాభిమాన పోషకులను ఆత్మీయ సన్మానం చేసి గౌరవించారు. కళాపీఠం అధ్యక్షులు ప్రముఖ కవి రసరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, షణ్ముఖి మనవరాలు, కూచిపూడి నృత్య కళాకారిణి షణ్ముఖి యశస్విని, ఈ రంగానికి చెందిన ఎస్ ఖాసిం, చివిటం సుబ్బారావు, పియుబి శ్రీధర్, ప్రముఖ నృత్య దర్శకులు కాకరపర్తి కామేష్లు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గంలో ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు క్యాంపును ఏర్పాటు చేసినట్లు తణుకు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉంటారని చెప్పారు. 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఓటర్గా నమోదు కాని వారు ఈ కేంద్రాల్లో ఓటును నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు గుర్తించి విద్యార్థులను ప్రోత్సహించి ఉపయోగించుకునే విధంగా సూచించాలని పిఎన్డి ప్రసాద్ పేర్కొన్నారు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తణుకు బాలుడు మానస చంద్రకు అవసరమైన వైద్య ఖర్చుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోత్సాహంతో గన్నవర నరేంద్ర అనే దాత శుక్రవారం 25,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ మానవతా సంస్థ లక్ష్యమని చెప్పారు. పట్టణానికి చెందిన డాక్టర్ వస్త్రవాయి వెంకటరాజు, సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, పూర్వ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు పూలమాల వీరభద్రం, ఆకెల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సభలో సీనియర్ తాపీ మేస్త్రులను సన్మానించి గౌరవించుకున్నారు. అలాగే తాపీ మేస్త్రి వడ్డీ సుబ్బారావు వీరవాసరం మండలం నవడూరు సెంటర్లో నేషనల్ ఫ్లాగ్ టవర్ ను నిర్మించిన సందర్భంగా ఆయనను కూడా అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి తాడేపల్లిగూడెం యూనిట్ అడిషనల్ ఇన్ఛార్జ్ దేవగల్ల రామకృష్ణ మాట్లాడుతూ వడ్డీ సుబ్బారావుకున్న దేశభక్తిని ప్రశంసిస్తూ సన్మానించారు. ఆయన చిన్నతనం నుంచి ప్రారంభం చేసుకుంటూ దేశభక్తి భావాలు కలిగిన ఒక
నిష్కామంగా దేశభక్తులు అయ్యారు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మట్టిలో పనిచేయడానికి అరుదైన వ్యక్తులు నిజంగా ఈయన్ని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంటి వీరన్న, నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరం విమానాశ్రయం టెర్మినల్స్ భవనం విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ కె మాధవీలత వెల్లడించారు. శుక్రవారం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం అధికారి ఎస్ జ్ఞానేశ్వరరావు, ఎస్పీపీ జగదీష్ తో కలిసి కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. దీంతో విమానాశ్రయంలో ప్రస్తుత టెర్మినల్ భవనమునకు సంబంధించిన విస్తరణ పనులను చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.